పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగలరు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పంచ పాదములకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు పాటల యందు సన్నిధి క్రమావళి యందు మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. ఈ వాక్య సందేశము ద్వారా మాకు కావలసిన ఆత్మీయ మాటలు మాకు అందించమని, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక నా వాక్య ప్రకారము నడుచుకునే జీవితం మాకు దయచేయమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున కృపయు సమాధానములు మీకెల్లరికును కలుగును గాక. ఆమేన్. సదవకాశం ఇచ్చిన త్రియక దేవునికి, ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి, బేతేలు గృహ వాస్తవ్యులకు, యేసరత్మయ్య గారి కుటుంబస్తులకు, అలాగే సత్యమయ్య గారికి, చిట్టమ్మ గారికి, నా తోటి సహ కాపరులకు, సన్నిధి స్త్రీలకు, సంఘ పెద్దలకు నా వందన మరణాతలు తెలియజేస్తున్న మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ధ్యానాంశము పరలోకములో ఎవరు ధనవంతులు? చెప్పండి, పరలోకములో ఎవరు ధనవంతులు? మరి భూలోకములో ధనం ఉన్నా ధనం లేకపోయినా కూడా మనల్ని ఎవరిని కూడా గుర్తించరు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎలాగోలని బ్రతికేస్తాం. మరి పరలోకంలో ధనవంతులు అవ్వాలంటే, అవునా? పోనీ ఎవరైనా గ్యారెంటీ ఉందా మనం ఇక్కడ ఉంటామని? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. చూసారు కదా మొన్న ఏం జరిగింది అహ్మదాబాద్లో. మరి వారు లండన్ బయలుదేరుతూ ఉండగా టేకాఫ్ అయినటువంటి 9 నిమిషములకే మరి ఆ యొక్క ఫ్లైట్ క్రాస్ అవటం, అందరూ కూడా చనిపోవటం మనం చూస్తున్నాం. కొన్ని వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఆ బిల్డింగ్ మీద పడ్డారు. ఎక్కడ డాక్టర్లు ట్రైనింగ్ అవుతున్నారంట. అనుకున్నారు వారికి ఇలా జరిగింది.